మా అనుకున్న బిడ్డలు పుట్టారు. అది మా చెబుతాను. మనం కోరుకున్న బిడ్డలే పుట్టు, నేను అబ్బాయి పుట్టాలి అబ్బాయి, అమ్మాయి పుట్టాలి అమ్మాయి జరగదు. అది యాదృచ్ఛికంగా జరిగిపోయేది. స్త్రీలో అన్నం విడుదలవుతుంది. అన్నంలో ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. పురుషుల్లో 2 రకాల వీరికణాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం, వై క్రోమోజోమ్ వీరికణం ఉంటున్నమాట. పురుషుల్లో ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం వెళ్లి స్త్రీల అండంతో కలిస్తే ఎక్స్ అయ్యి ఆడపిల్ల పుడుతుంది. పురుషుల్లో వై క్రోమోజోమ్ వీరికణం వెళ్లి స్త్రీ అండంతో కలిస్తే ఎక్స్ వై మగపిల్లలు పుడతాడు. ఇది కేవలం యాక్సిడెంటల్. అది ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అది ఒకరు వెళ్ళి డైరెక్ట్ గా అనుకోకుండా అక్కడ కలుస్తుంది అనమాట. యాక్సిడెంటల్. అంతేగాని మనం కూరుకుని అనుకుని తింటే ఆహారం ఇది తింటే అది తింటే ఈ తాగితే అలా పుట్టడం జరగదు. అలాగే ఉండదు. అది యాక్సిడెంట్. అయితే కేవలం టెస్ట్ బేబీ దాంట్లో చేసేట్లు మాత్రం, అలాంటి చోట్ల మాత్రం అక్కడ వీరికణాలని వాళ్ళు చేస్తున్నారు. ఏంటి ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం దాంట్లో తీసుకెళ్లి కలుపుతారు. ఎక్స్ కలిపితే ఆడపిల్ల పుడుతుంది. ఎక్స్ పిల్లలు అలాగే వై క్రోమోజోమ్ వీరికణం తీసుకెళ్తే మగ పిల్లలు పుడతారు. టెస్ట్ బేబీలు కావాలంటే, కానీ ఇప్పుడు మనం భారతదేశంలో మాత్రం జెండర్ డిస్క్రిమినేషన్ పనికిరాదు కనుక ఇక్కడ చేయరు.